Hi friends, this is Ven Gopal from Victory Spoken English. Today I am going to teach you the single answer of the dinner party written by Mona Gardiner. English subject. Describe the role of the American neutralist in the short story The Dinner Party. About the author and story. Mona Gardiner is an American author. The story The Dinner Party is written by her. ఇది మోనా గార్డినర్ అనే అమెరికన్ ఆథర్ రచించారనమాట. ద స్టోరీ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అంటే 1947 బిఫోర్ జరిగిందనమాట. అంటే మనకు స్వతంత్రం రాకముందు బిఫోర్ గెటింగ్ ఇండిపెండెన్స్ ఇట్ హ్యాపెండ్. ఇట్ డీల్స్ విత్ యాన్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ కర్నల్ అండ్ ఎ గర్ల్ అబౌట్ హౌ ఉమెన్ యాక్ట్ ఇన్ క్రిసిస్. అంటే ఇది ఎవరికి బిట్వీన్ కర్నల్ అంటే అమెరికన్ కర్నల్ దట్ మీన్స్ మిలిటరీలో ఒక పెద్ద ఆఫీసర్కి, మిలిటరీలో కర్నల్ అంటే మిలిటరీలో ఆఫీసర్లను కర్నల్ అంటారు. అండ్ ఎ గర్ల్ అబౌట్ హౌ ఉమెన్ యాక్ట్ ఇన్ క్రిసిస్ అంటే ఉమెన్ అంటే ఒక చిన్న చూపు అనమాట. ఉమెన్ అంటే ఆడవాళ్ళకు భయం, ఏదైనా ప్రాబ్లం వస్తే తట్టుకోలేరు, పారిపోతారు, ఏడుస్తారు, దాన్ని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేరు అని ఆడవాళ్ళ మీద వివక్షత, చిన్న చూపు, డిస్క్రిమినేషన్ అని కాలనల్కి ఉన్న ఒక గర్ల్కి మధ్యలో ఏంటిది ఆర్గ్యుమెంట్, వాదన. ఓకే. టాపిక్. వన్స్ ఇన్ ఇండియా ఎ కర్నల్ ఆఫీసర్ అండ్ హిస్ వైఫ్ ఆర్ గివింగ్ ఏ లార్జ్ డిన్నర్ పార్టీ. అంటే కర్నల్ అండ్ హిస్ వైఫ్ గివింగ్ లార్జ్ డిన్నర్ పార్టీ, ఒక పార్టీ ఇస్తున్నారు అన్నమాట అందరికీ. ఆఫ్ ద 20 గెస్ట్ అండ్ అమెరికన్ న్యూట్రలిస్ట్ స్టాండ్స్ అవుట్ డిస్టింక్ట్లీ. సో అక్కడ ఆ పార్టీకి ఒక 20 మెంబర్స్ గెస్ట్గా వచ్చారు. ఆ 20 గెస్ట్లలో అమెరికన్ న్యూట్రలిస్ట్ అంటే ఒక సైంటిస్ట్, న్యూట్రలిస్ట్ అంటే ఒక సైంటిస్టు, ఆయన కూడా అక్కడికి వచ్చాడు. ఆయన అక్కడ నిల్చొని ఉన్నాడు అనమాట ఆ పార్టీలో. హీ నోటీసెస్ ఎ సడన్ చేంజ్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ హోస్టీస్. అయితే ఈ హోస్టీస్ అంటే ఎవరంటే ఇక్కడ ఈ పార్టీ ఎవరైతే ఇస్తున్నారో అని చూసాడనమాట. సడన్ చేంజ్ ఆమె ఫేస్‌లో ఒక ఎక్స్‌ప్రెషన్ చేంజ్ అవుతుందనమాట. ఆమెను చూస్తూ ఉంటంటే. కల్నల్ భార్య. హోస్టిస్ అంటే ఎవరు ఇక్కడ? కల్నల్ భార్య. ఈమె ఆమె ఎక్స్‌ప్రెషన్ చేంజ్ అవుతుంది. హీ ఆల్సో సీస్ హౌ షీ కామ్లీ ఇన్‌స్ట్రక్ట్స్ ఎ యంగ్ సర్వెంట్ టు పుట్ ఎ బౌల్ ఆఫ్ మిల్క్ ఔట్‌సైడ్ ద డైనింగ్ హాల్. అంటే పార్టీ ఇస్తున్నారు. ఇస్తుంటే ఆమె సడన్‌గా ఏం చేసిందంటే ఆమె ఎక్స్‌ప్రెషన్ చేంజ్ అవ్వడం గమనించాడు. తర్వాత ఆమె వాళ్ళ సర్వెంట్‌కు కామ్ అంటే మాట్లాడకుండా సైగలతో ఆయనకు చెప్తుందనమాట. అక్కడ ఒక బౌల్ ఆఫ్ మిల్క్ పెట్టమని. అంటే డైనింగ్ హాల్‌లో. ఓకేనా? అండ్ హీ థింక్స్ ఫాస్ట్. హీ నోస్ వెల్ థట్ ఏ బౌల్ ఆఫ్ మిల్క్ ఇన్ ఇండియా ఇండికేట్స్ ఎ స్నేక్ అరౌండ్. అతనికి ఏం తెలిసిందంటే అంటే ఒక బౌల్ ఆఫ్ మిల్క్ అక్కడ ఉంది అంటే అక్కడ చుట్టుపక్కల ఒక పాము ఉందని అతనికి అర్థమైపోద్దనమాట. ఈ లుక్స్ అవుట్ ఫర్ ఇట్ ఆన్ ద రాఫ్టర్ అండ్ ఇన్ ద కార్నర్. అంటే పాము ఎక్కడ ఉంటుంది అంటే ఒకప్పుడు ఇప్పుడు ఈ పెంకుటిల్లు ఉంటాయి కదా, రాఫ్టర్స్ అంటే ఈ దూలాలు. అక్కడన్నా ఉన్నదా పాము? ఎక్కడ ఉంటుంది? అండ్ కార్నర్స్ మూలలలో ఎక్కడన్నా ఉన్నదా చూస్తున్నాడు అనమాట, ఎవరికి చెప్పకుండా. అంటే ఇక్కడ పాము ఉన్నదని ఎవ్వరికి చెప్పకుండా ఆయన చూస్తున్నాడు. ఈ హోస్ట్ ఏం చేస్తుంది? ఎక్స్ప్రెషన్స్తోనే ఆ పనులన్నీ చేయిస్తుందన్నమాట. హీ గెసెస్ ఇట్ టు బీ అండర్ ద టేబుల్. అంటే ఏమన్నా టేబుల్ కింద ఏమన్నా ఉందా ఏమో అని చూస్తున్నాడు. ఈ రిక్వెస్ట్ అదర్స్ టు స్టే స్టేబుల్ లైక్ ఏ స్టోన్ ఇమేజెస్ ఫర్ 3 మినిట్స్. మళ్ళీ ఏం చేశాడు? ఎవ్వరికి చెప్పకుండా ఒక గేమ్ ఆడదామని చెప్పేసి మీరందరూ కదలకుండా ఒక 3 నిమిషాలు ఒక ఒక రాయిలాగా కదలకుండా ఎవరైతే ఉంటారో అని ఒక గేమ్, ఒక ఆట ఆడతారనమాట. ఈవెన్ మజిల్ కూడా కదలద్దు అని అట్లా గేమ్ ఆడతాడనమాట. అందరిని రిక్వెస్ట్ చేస్తాడనమాట. ఎవరు? ఈ మన అమెరికన్ న్యూట్రలిస్ట్. ద ప్లాన్ వర్క్స్ అవుట్ అండ్ ద కోబ్రా క్రీప్స్ అవుట్. అంటే ఇక ఆ 3 నిమిషాల వరకు కదలకుండా ఉండే వరకు ఆ ప్లాన్ సక్సెస్ అయ్యి ఆ పాము పాకుతూ పాకుతూ బయటకు వచ్చేసిందనమాట. ద హోస్ట్ ప్రైజెస్ హిమ్ ఫర్ హిజ్ నర్వ్ కంట్రోల్. అంటే అంటే ఈ హోస్ట్ ఎవరైతే ఉన్నారో కాల్నర్,
అతని ధైర్యానికి మెచ్చుకున్నాడనమాట. బట్ ద సైంటిస్ట్ ప్రూవ్స్ దాట్ ఇట్ ఈస్ మిసెస్ వెయిన్స్ ద హోస్టీస్ హూ ఎగ్జిబిట్స్ ట్రూ నర్వ్ కంట్రోల్. కానీ ఇతడు ఏమన్నాడు, నా ధైర్యం కాదు ఇక్కడ, ఎవరైతే హోస్టీ ఉన్నారో ఆ హోస్టీ పేరేంటిది, వెయిన్స్, ఆమెది, నాది కాదు. ట్రూ నర్వ్ కంట్రోల్ ఫర్ ద కోబ్రా హ్యాస్ బీన్ రోలింగ్ రైట్ అక్రాస్ హర్ ఫుట్. అది ఎక్కడ ఉంది ఆ పాము, ఆమె కాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంది, కాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంది ఆ పాము, ఆమె అంత ధైర్యవంతురాలు అని చెప్తుందన్నమాట. ఆ ఎగ్జాంపుల్, మనము పాము మన కాళ్ళ చుట్టూ తిరుగుతాం, మనం ఏం చేస్తాం, పారిపోవడే. కానీ అక్కడ ఆ పార్టీ డిస్టర్బ్ కావద్దని, షీ డజంట్ వాంట్ టు డిస్టర్బ్ ద పార్టీ, షీ డజంట్ వాంట్ టు మేక్ అదర్స్ స్కేర్డ్, ఓకే, భయపడద్దు అని ఆమె కంట్రోల్గా ఉందన్నమాట. Conclusion: the story clears all the prejudices and gender bias developed by men against women. అంటే ఇక్కడ ఏమైతుందంటే, ప్రిజుడైజెస్ అంటే చిన్న చూపు, ఆడవాళ్ళు అంటే చిన్న చూపలే, వాళ్ళు ఏం చేస్తారులే అన్నట్టు, వాళ్ళకి ఏం ధైర్యం ఉంటుంది, సున్నితస్తులు అని అని మగవాళ్ళు అనుకుంటారు కదా, దానికి అన్నీ పటాపంచలు అయిపోయినాయి అని చెప్తున్నాను అనమాట. ఇట్ ఆల్సో డెమాన్స్ట్రేట్స్ దట్ హౌ ఉమెన్ కెన్ బి రిసోర్స్ఫుల్. రిసోర్స్ఫుల్ అంటే దట్ మీన్స్ హ్యావింగ్ ద ఎబిలిటీ టు క్విక్, హ్యావింగ్ ద ఎబిలిటీ టు ఫైండ్ క్విక్ అండ్ క్లెవర్ వేస్ టు ఓవర్కమ్ డిఫికల్టీస్. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి, ఆ ప్రాబ్లం నుంచి అనే దాని గురించి వాళ్ళకు కూడా అలా ఉంటారు, ఈక్వల్లీ మగవాళ్ళతో పాటు. అండ్ కంపోజ్డ్ అంటే కంట్రోల్డ్ మైండ్, ఓకే. అండ్ స్ట్రాంగ్ మైండెడ్ అంటే చిన్నదానికే బాధపడిపోవడం, ఏడవడం అలాంటిది కాకుండా స్ట్రాంగ్ మైండ్గా ఉంటారు, ఏదైనా సాధించగలరు, ఎనీ డిఫికల్ట్ సిచ్యువేషన్ కూడా సాధించగలరు అని ప్రూవ్ చేసిందనమాట. ఎప్పుడు, డ్యూరింగ్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్లో వాళ్ళు స్ట్రాంగ్ మైండెడ్గా ఉంటారు, కంపోజ్డ్గా ఉంటారు, రిసోర్స్ఫుల్గా ఉంటారు అని చెప్తుందన్నమాట ఈ స్టోరీ. ద హోస్టీస్ ప్రూవ్స్ దాట్ ఉమెన్ కెన్ యాక్ట్ బ్రేవ్లీ ఇంక్రీసెస్. అంటే ఎవరైతే ఈ హోస్టీ, ఎవరు ఈ వెయిన్ ఏం చేసింది, ఆమె ఏం ప్రూవ్ చేసింది, హోస్టీస్ ప్రూవ్స్ దాట్ ఉమెన్ కెన్ యాక్ట్ బ్రేవ్లీ ఇన్ క్రిసిస్ అంటే ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు వాళ్ళు ధైర్యంగా దేన్నైనా ఎదుర్కోగలరు అని ఇది ప్రూవ్ చేసింది అని చెప్తున్నాడు అనమాట. ఇఫ్ యూ లైక్ ద వీడియో ఆఫ్ మైండ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్, లైక్ ఇట్, షేర్ ఇట్, ఆల్ ద బెస్ట్.